అన్నమయ్య జిల్లాలో తంబేపల్లిలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అక్కడ జరిగిన ఒక సంఘటనలో ఒక యువకుడికి సంబంధించిన అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతా ఉంది. యువరాజ్ యాదవ్ అనే యువకుడు తనకి 6.5 లక్షల రూపాయల జీతం వస్తుంది. సంవత్సరానికి 93 లక్షల రూపాయల జీతం వస్తుంది. వర్క్ ఫ్రమ్ హోము, బెంగళూరు కంపెనీ అని చెప్పాడు. సో దీని మీద చంద్రబాబు నాయుడు చూడండి ఇంటి దగ్గర కూర్చొని 93 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు అని చెప్పేసి ఆయన అన్నాడు. దీని నేపథ్యం గురించి మనం కొద్దిగా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాజకీయ నాయకులు తాము ఏదైనా సరే ఒక వార్తకు సంబంధించి ఒక విషయానికి సంబంధించి ఇబ్బందిని ఎదుర్కొంటున్నప్పుడు దాన్ని కవర్ చేయడానికి మరో విషయాన్ని తీసుకొచ్చి ముందును పెడతారు. ప్రజలు ఎప్పుడు కూడా పాత విషయాన్ని మర్చిపోయి కొత్త విషయాల గురించి చర్చించుకుంటారు. చంద్రబాబు నాయుడుకు ఉన్న ఒక చిన్న ఇమేజ్ ఏంటి అంటే గతంలో సంపాదించుకున్న ఒక ఇమేజ్ ఆంధ్ర రాష్ట్రానికి తెలుగు ప్రజలకి ఐటీ పరిచయం చేశాడు. తద్వారా అనేక మందికి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉద్యోగాలు వచ్చాయి, చాలా మంది కుటుంబాలు బాగుపడ్డాయని ఒక ఇమేజ్ని గతంలో సృష్టించారు. అది వాస్తవం అవునా కాదా పక్కన పెడతాం. ఎందుకంటే బెంగళూరుకే ముందు ఐటీ వచ్చింది మనకంటే. కానీ బెంగళూరుకి ఐటీ రావడానికి ఎవరి ప్రమేయం లేదు. ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక పరిజ్ఞానం పెద్ద ఎత్తున పరిడవిల్లుతుంది. ఎవరి ప్రమేయం లేదు. ప్రతి వాళ్ళు తమ మేధోశక్తిని ఉపయోగించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అనేక కోణాలను ఇప్పుడు ఆవిష్కరిస్తున్నారు. అది ఏ ఒక్కరి ఒత్తిడి కాదు, మానవ మేధస్సు పెరుగుతుంది. సెల్ ఫోన్లు చేతిలోకి వచ్చాయి. ప్రపంచ విజ్ఞానం అంతా కూడా ప్రతి సామాన్యుడికి కూడా అందుతుంది. సో ఈ నేపథ్యంలో ఆయన ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ మీటింగ్లో ఎవరైతే ఇప్పుడు ఈయన సూపర్ 6 చేయలేని పరిస్థితిలో ఉన్నాడు, సూపర్ 6 హామీలు గతంలో పెద్ద ఎత్తున ఉద్వేగపూరిత ప్రసంగాల్లో మేము గ్యారంటీగా చేస్తామని ఇచ్చున్నారు, ప్రజలు అరుగుతారు అనే ఉద్దేశంతో దాన్ని కవర్ చేయడానికి ఒక అంశాన్ని ముందుకు తీసుకొచ్చినట్టుగా పరిశీలకులు చెప్తున్నారు. ఆ అంశమే యువరాజ్ యాదవ్. తనకి 6.5 లక్షల జీతం నెలకు పడుతుంది, సంవత్సరానికి 93 లక్షలు ఇంటి దగ్గర కూర్చొని సంపాదిస్తున్నాను అనేది. దాన్ని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తామన్నారు. అసలు ఐటీ రంగంలో జనరల్ మేనేజర్ పోస్ట్ అనే ఉండదు. ఆయన ఇంగ్లీషు అంతా అసమర్థంగా ఉంది. కేవలం ఇదంతా ఒక నాటకం అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతుంది. ఆ ట్రోలింగ్ ఎదుర్కోవడానికి ఆ వ్యక్తి లేదు నేను కంపెనీ పేరు డిస్క్లోజ్ చేయను కానీ ఇదిగో నా జీతం ఎంత అనే స్క్రీన్ షాట్లు కూడా పెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఇంత పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేయటం కరెక్ట్ కాదు. రేపు అతని పాపం ఏదైనా సమస్యలు ఎదుర్కోవచ్చు అని మనం అనుకోవచ్చు. కానీ ఆయన ఈ విషయాన్ని చెప్పిన సమయము, సందర్భము, ప్లేసు మంచివి కాదు. ఆయన కేవలం ఒక రాజకీయ పార్టీకి ఉపయోగపడటం కోసం తన యొక్క విషయాన్ని ఆయన బయటపెట్టాడు. అదే సభలో మరొక పెద్ద ఆయన మీరు రైతు భరోసా ఎందుకు ఇవ్వలేదని అడిగాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు మనం ఇంత మీటింగ్ పెట్టుకుంటే ఎవరో కొంతమంది వైసీపీ వాళ్ళు వచ్చి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అనే వ్యాఖ్యానం చేశాడు. ఆ పెద్ద ఆయన్ని నువ్వు నా చెవిలో చెప్పు, సంపద ఎలా సృష్టించాలో నా దగ్గర డబ్బులు లేవు అని ఆయన అన్నాడు. ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇంత పెద్ద ఎత్తున వాగ్దానాలు చేసి తిరిగి ఆ వాగ్దానాలను అమలు చేయలేని పరిస్థితుల్లో ఉండి ప్రజల దగ్గరికి వచ్చి కూడా తన అసమర్థతని ప్రజలతో పంచుకొని వాళ్ళతో మమేకం అవుతున్నాడు. సో ఎక్కడో చోట అతని మీద వ్యతిరేకత తగ్గుతుంది. సో ఇతను చేయలేకపోతున్నాడని చెప్తున్నాడు, డబ్బులు లేవని చెప్తున్నాడు అని కొంతన్నా తన మీద ఉన్న వ్యతిరేకత తగ్గుతుంది. వచ్చే ఎన్నికల్లో గెలుస్తాడా లేదని పక్కన పెడదాం. ఎందుకంటే అంతకుముందు 2014 ఎన్నికలో రైతు రుణమాఫీ చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వం వచ్చినాక రుణమాఫీ చేయలేదు. తర్వాత ప్రభుత్వం పోయింది, తిరిగి మరి ఆ రుణమాఫీ చెయ్యని మనిషినే ఈరోజు మళ్ళీ ప్రభుత్వంలో ఎంచుకున్నారు. కనుక ప్రజలు ఎప్పుడు పాత విషయాలను మర్చిపోతుంటారని చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. నిజమైన రాజకీయ నాయకుడికి ఈ అంశంలో బాగా అనుభవం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఎన్నెన్నో అంశాలు చేసి కూడా చెప్పుకోలేకపోయాడు ఒకటి. రెండోది తన మీద వచ్చిన విమర్శల్ని ఘాటుగా ఖండించుకోలేకపోయాడు. ఆయన పక్కన రెండో స్థాయి నాయకులు కూడా ఖండించలేకపోయారు. సో ఇలాంటి కేవలం ప్రజలతో మమేకమయ్యి తన గురించి చెప్పుకొని ఓపెన్గా ఉండటము, మంచి అయితే మంచి, చెడైతే చెడు చేయలేని ఒక అసమర్థత వల్ల జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి కూడా 40% ఓటింగు, బయటికి వెళ్తే బలమైన అభిమానం, ఎగబడే జనం ఉండి కూడా స్పష్టంగా మీడియాలో ఒక ప్రముఖ రాజకీయ నాయకుడిగా వెలగలేకపోతున్నాడు. రేపు 2029లో గెలిస్తే గెలవచ్చు, కానీ నిరంతరం ప్రజలతో సంబంధం ఉండటం, నిరంతరం వాస్తవాలకు ప్రజలకు చేరవేయటం, తన మీద వచ్చిన ఆరోపణలకి స్పష్టమైన సమాధానాలు చెప్పడం,
ధీటుగా ఎదుర్కోవడం అనేది రాజకీయ నాయకుడి యొక్క మొట్టమొదటి లక్షణం. అది జగన్మోహన్ రెడ్డి నేర్చుకోవాలి.